హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు మనకి అస్సలు టైం లేనప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఈ సొరకాయ పప్పు అన్నము ప్రెషర్ కుక్కర్లో వండేసుకోవచ్చండి. అయితే దానికి నేను కందిపప్పు ఎప్పుడు 2 నుంచి 3 గంటలు నానపెడతాను. ఎందుకంటే దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, అరగలేదు అన్న ప్రాబ్లం కూడా రాదు. డైరెక్ట్గా నేను కుక్కర్లో వేసేసుకుని 1కి 2 నీళ్లు పోసుకొని పెట్టుకుంటాను. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు చక్కగా చిన్న ముక్కలుగా తరిగేసుకుని ఎలా కావాలనుకుంటే అలా రఫ్గా అయినా పర్వాలేదు వేసేసుకుంటాను. అయితే ఈ సొరకాయ ముక్కలు నేను ఫ్రీజ్ చేసుకునేవండి. ఎప్పుడైనా చీప్గా దొరికినప్పుడు లేదా మనకు పండిని అలాంటివి ఏమైనా ఉంటే ఇలా ఫ్రీజ్ చేసుకుని చక్కగా మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి అన్నమాట. నేను పసుపు కొంచెం వేస్తున్నాను, ఒక చిన్న స్పూనుడు వేసి దాంతోపాటు 1 లేదా 2 స్పూన్లు కారం కూడా ముందే వేసేస్తాను. ఇలా వేయడం వల్ల మనకి పప్పుతో పాటు ఇది కూడా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు కూడా వేసేస్తున్నాను. ఎంత అంటే ఒక చిన్న లెమన్ సైజు అంతా వేసేస్తాను. వేసేసి ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకుని ఆ స్టాండ్తో పెట్టేసుకున్నాక రైస్ కూడా పెట్టేస్తాను. 1:2 వాటర్ వేసాను. రైస్ కూడా నానబెట్టే పెడతాను నేను. పెట్టేసినాక చక్కగా మూత పెట్టేసుకుని దీనికి 2 నుంచి 3 విజిల్స్ కంపల్సరీ రానివ్వండి. విజిల్స్ వచ్చాక మనం ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ని. దానికి ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు మనం చక్కగా తాలింపు వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నూనె వాడుతున్నాను. ఆ నూనెలో మెంతి గింజలు వేసాను, జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవన్నీ కొంచెము ఫ్రై అవ్వడానికి 1 నుంచి 2 నిమిషాలు పడుతుంది కదా. ఇవన్నీ చక్కగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇక్కడ నేను వెల్లుల్లిపాయల బదులు ఇంగువనే వాడుతున్నాను. అది కూడా వేసేసుకొని చక్కగా వీటిని బాగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసినాక నేను ఇక్కడ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసేసాక దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఈలోపు కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. అది నేను ఇప్పుడు మూత తీసేస్తాను. చక్కగా మూత తీసేసినాక ఈ అన్నం ఉడికిపోయి ఉంటుంది, పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ఈ రైస్ని కొంచెం పక్కకు తీసి పెట్టేసుకొని, ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. పప్పు ఉడికేటప్పుడు ఇల్లంతా మంచి వాసన రాకపోతే మనం వేసిన చింతపండు కానీ కారం కానీ సరిపోలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అందుకని బాగా మ్యాష్ చేసేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ తాలింపు వేసేసుకున్నది ఉంది కదా, అది నేను దీంట్లో వేసేసుకుంటాను. వేసేసుకుని దీన్ని ఒక్కసారి తిప్పేసుకుంటాను. చివరిలో 1 స్పూను నెయ్యి కూడా వేస్తాను. దీనివల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఏమన్నా తక్కువైతే ఉప్పు, కారము, చింతపండు పులుసు ఏదో ఒకటి కొంచెం తక్కువైందని మీకు అనిపిస్తే దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన పప్పు రెడీ అయిపోతుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అప్పటికప్పుడు బయట తీసుకొచ్చుకొని తినే కన్నా ఇలా ఒకేసారి 2 ఐటమ్స్ మనం చేసేసుకోవచ్చు. అంటే ఒక 30 నిమిషాల్లోనే చక్కగా 2 రెడీ అయిపోతాయి. ఇంకో స్టవ్ మీద వడియాలు, అప్పడాలు ఇలాంటివి కూడా వేయించుకుంటే మన డిన్నర్ లేదా లంచ్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.